నమస్కారం గురుగారు. నమస్కారం మా భవాని. బాగున్నారా గురుగారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నా. అవునమ్మా. గురుగారు, అన్ని మాసాలలో గల చాలా పవిత్రమైంది, విశిష్టమైన మాసం ఏదైనా ఉంది అంటే అది శ్రావణ మాసం. అవును. మనకి శ్రావణ మాసం వచ్చింది అంటే ఆడవాళ్ళకి ఒక పెద్ద పని, చేతి నిండా పండుగలే ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ అసలు శ్రావణ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎండింగ్ వరకు ఆ పండుగ ఈ పండుగ ఈ రోజు ఆ రోజు అని చెప్పేసి మనకి హడావుడి అనేది ఉంటూనే ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మరి ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు సౌభాగ్యవంతంగా వ్రతం చేసుకుంటారు. మరి ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మనకి శ్రావణ మాసం అత్యంత శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన నెల. తర్వాత లక్ష్మీదేవి కోసం కేటాయించిన నెలది. అలాగే ఇప్పుడు కార్తీక మాసము అని ఎందుకంటామంటే రవి ఈ యొక్క కార్తీక మాసానికి మృగశిర నక్షత్రంలోకి వస్తే ఒక మాసం అని, ఒక పండగని. అలాగే శ్రవణ నక్షత్రంలోకి వస్తాడనమాట. అందుకని మనము ఈ నెలని రవిగ్రహం సంచారం చేస్తూ ఆ రవిగ్రహము ఆ నక్షత్రంలోకి వచ్చినప్పుడు దాన్ని బట్టి మాసం పెడతాం. కొన్నిటికి చంద్రుడిని బట్టి పెడతాం అట్లా. అందుకని మార్గశీర్ష నక్షత్రంలోకి వచ్చినప్పుడు మార్గశీర్ష మాసం అని అలా చెప్తాం. కృత్తికా నక్షత్రంలోకి వచ్చినప్పుడు కార్తీక మాసం అని చెప్తాం. శ్రవణ నక్షత్రంలోకి వచ్చినప్పుడు శ్రావణ మాసం అని అంటాం. ఈ శ్రవణ నక్షత్రంలో ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో చంద్రబలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనసంతా ఉల్లాసంగా ఉంటుంది అందరికీ కూడా. తర్వాత నెక్స్ట్ ఇది మహాలక్ష్మి క్రియాశక్తికి సంబంధించింది. మహాలక్ష్మి తల్లి అంటే ఏంటి? క్రియాశక్తి అంటే వర్క్ చేస్తాం ఎక్కువ. సో అందరూ యాక్టివ్గా ఉంటారు, అందరూ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. ఈ యొక్క శ్రావణ మాసంలో శివుడికి ఇష్టమైన నెలగా, తర్వాత లక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన నెలగా, మహాలక్ష్మికి ఇష్టమైన నెలగా డివైడ్ చేశారు. కార్తీక మాసం శివుడికి ఇష్టమైన నెలగా, అలాగే మార్గశీర్ష మాసం మహావిష్ణువుకి, ఆశ్వయుజ మాసము ఆదిశక్తి పార్వతీదేవికి, ఇట్లా మనం పెట్టుకున్నాం. దీంట్లో రోజున వరలక్ష్మి వ్రతము మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తాం. అలాగని ఆ రోజే అడ్డంకులు వచ్చిన వాళ్ళు మరి ఏం చేయాలండి, మాకు అడ్డంకులు కుదరదు కదండి అన్న వాళ్ళకి ఏదో ఒక శుక్రవారం 4 వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది కాకుండా మళ్ళీ మనకి మంగళవారాలు వస్తాయి. ఆ మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు చేస్తాం. ఏ మంగళవారమైనా చేయొచ్చు. ఫస్ట్ మంగళవారం అని కాకుండా మనకి శ్రావణ మాసంలోని ఏదో ఒక మంగళవారం రోజు చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ వరలక్ష్మీదేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అసలు లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారంటే డబ్బు అనుకుంటారు. కాదనమాట, అష్టలక్ష్ములని అందుకే మనం చెప్తాం. మహాలక్ష్మి అష్టలక్ష్మి అని ఎందుకు అంటామంటే వరలక్ష్మి అని, వరాలు ఇచ్చేటటువంటి తల్లిని వరలక్ష్మి అన్నాం. మహాలక్ష్మి అంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య ఆదిలక్ష్మి అంటాం, మూలశక్తి ఆమె అని. తర్వాత మనం ధాన్యలక్ష్మి, అష్టలక్ష్ములు ఏమంటాం, సంతానలక్ష్మి, గజలక్ష్మి, వీరలక్ష్మి, వీర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇలా అన్ని లక్ష్ములు మనం చెప్తాం. అంటే లక్ష్మి అంటే ఏంటంటే సంపద, ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే. తర్వాత ధనం కావాలా, అది రైతులకి ధాన్యం కావాలి. మనకు తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాం మనం? ఎంత డబ్బు ఉన్నా ఏమన్నా రైతు పండించాలి కదా, ధాన్యలక్ష్మి. ఆ విధంగా సంతానం ఉండాల, అందువలన పున్నామ నరకం నుంచి రక్షించాలి కాబట్టి సంతాన లక్ష్మిగా ఆమె మనకు వచ్చింది. విజయం ఉండాలా, ఏదైనా పనిలో సక్సెస్ రావాలి. అంతేగాని అస్తమానం ఫెయిల్యూర్ అయితే మనం బాగుండదు, సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. అందుకని నిత్య ఉత్సాహం కోసం మనకి విజయలక్ష్మిని ఇస్తుంది. ఆదిలక్ష్మి మూలశక్తి, ఇలా అన్నీ ఉండాలన్నమాట. ధైర్యం కావాలి మనిషికి బతకాలంటే. ఒక సమస్య వస్తే బాబాయ్ని సూసైడ్ చేసుకుంటే సరిపోదు, ధైర్యలక్ష్మి. అలా వీరలక్ష్మి, ఇలా అన్నీ కలిపితే షాడ్గుణ్య ఐశ్వర్యాలను ప్రసాదించేదాన్ని మహాలక్ష్మి అన్నారు. భగవతి అన్నారు అమ్మవారిని. ఈమె శుక్రాచార్యుడికి సపోర్ట్ చేస్తుంది మహాలక్ష్మి, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య భృగు మహర్షి సంతానం, భార్గవి అంటాం ఆమెని. శ్రీ మహావిష్ణువేమో మనకి బృహస్పతిని సపోర్ట్ చేస్తాడు. ఒకానొక సమయంలో శుక్రుడు ఈ యొక్క బృహస్పతి ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఆయన బ్రహ్మాస్త్రం అయిపోతాడు. ఎవరు గొప్ప అని తేల్చుకోబోతుంటే బృహస్పతి
బ్రహ్మాస్త్రం వేస్తుంటే ఈయన శుక్రాచార్యుల వారు ఆయన దగ్గర ఉన్న మహేశ్వరాస్త్రాన్ని వేస్తాడు. ఈ రెండు వేస్తే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది కాబట్టి లక్ష్మీనారాయణలు ఇద్దరు అప్పుడు ఎవరో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అక్కడ ఉండిపోతారు. ఇది అయిపోయిన ఏంటి వీళ్ళిద్దరు కలిసి దెబ్బలాడుకుని లోకాన్ని నాశనం చేసేలా ఉన్నారని అక్కడ ప్రసాదం ఇచ్చేసిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు ప్రసాదం తీసుకొని లక్ష్మీనారాయణలు. విచిత్రం ఏమిటంటే మహాలక్ష్మి తల్లి అప్పుడు నేను నిన్ను తొక్కేస్తానని చెప్పేసి బృహస్పతి పైన అస్త్రాన్ని సంధిస్తుంది. ఏంట్రా మీరిద్దరు ఇలా దెబ్బలాడుకుంటున్నారు, లోక కళ్యాణం చేయాలా, లోక కళ్యాణం కోసము నిదానంగా ఉండడమే గురుత్వం అని జ్ఞానాన్ని ప్రసాదించిందనమాట. ఎవరికి? గురువులకే జ్ఞానాన్ని ప్రసాదించింది. దేవతల గురువైన బృహస్పతికి, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుల వారిద్దరికీ కూడా మహాలక్ష్మి తల్లి గురువు. వాళ్ళిద్దరికి కొట్టుకోకండి నాయన, మీరు లోక కళ్యాణం చేయాలా, కమండలం పట్టుకోండి, అస్త్రాలు కాదని చెప్పి జ్ఞానం ఇస్తే ఆమె మాటల వల్ల వాళ్ళిద్దరూ ఋషులయ్యారు. దేవతలకు అంటే బృహస్పతికి దేవతల గురుత్వాన్ని ప్రసాదించింది మహాలక్ష్మి తల్లి. రాక్షసులకి శుక్రాచార్యుడికి ఈ ఆచార్య పదవిని రాక్షసుల గురుత్వం ప్రసాదించింది మహాలక్ష్మి తల్లి. అంటే మహాలక్ష్మి లేనిదే ఏదీ లేదనమాట. కాబట్టి వరాలు ఇచ్చే తల్లి కాబట్టి ఆమె కోసం కేటాయించారు ఈ వరలక్ష్మి వ్రతం. ఆ రోజున స్త్రీలందరూ కూడా, స్త్రీలంటే మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఉదయమే తెల్లవారుజామున లేవాలా, తలంటు స్నానాలు చేసుకోవాలా, అంతకు ముందు రోజునే ఇల్లంతా కడుక్కొని దేవుడి సామాను కడుక్కొని రెడీగా పెట్టుకోవాలా, అలసిపోతారు కాబట్టి. తర్వాత శుభ్ర వస్త్రాలు ధరించాలి. పోనీ కొత్త బట్టలు పట్టు వస్త్రాలు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మామూలుగా ముగ్గులు అవి కంపల్సరీ వేయాలి. బయట కల్లాపులన్నీ జల్లేసి ఆవు పేడ ఉంటే ఉపయోగిస్తే ఇంకా మంచిది. వేసిన తర్వాత లోపల మనము ఆ దేవుడి దగ్గర తుడిచేసుకున్న చోట ఒక ఈ తెల్ల గుడ్డ టవల్ వేసి దానిపైన సేరుంపావు బియ్యం పోసి దాని మీద తమలపాకులు పెట్టి పంచలోక పాలకులు, తర్వాత అష్టదిక్పాలకులు, నవగ్రహాలు వీటిని మనం పెట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎలా చేస్తామో అలాగా, కుదరనప్పుడు పంచలోక పాలకులు. వినాయకుడిని కంపల్సరీ మనము పసుపు వినాయకుడిని తయారు చేసి విఘ్నాలు లేకుండా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కలశానికి దారం కట్టేసి చుట్టేసి మొత్తం ఇంకొక దారాన్ని మనం పసుపు కొమ్మకు పెట్టి అమ్మవారి కలశానికి కట్టేయాలి. పసుపు రాసేయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి. ఎండిపోయినటువంటి కొబ్బరి కాయని కానీ లేదా మామూలు కొబ్బరి కాయని రెండు నడుస్తాయి, అవి తీసుకొని దానిపైన పెట్టి కలసం కింద ఎర్రని జాకెట్ గుడ్డ కానీ ఆకుపచ్చ రంగు కానీ ఇది కలసం కింద పెట్టి అమ్మవారికి పసుపు బొట్లు అవన్నీ రాసి అమ్మవారికి ఇది పెడతాం. తర్వాత దాంట్లో మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఇవి మనం కలసానికి వాడతామన్నమాట. అక్కడ అలంకారాలలో ఆ రోజున చక్కగా అరటి డొక్కలు చెట్లు అమ్ముతారు బయట అంతా. మారేడు వాడతాం. మారేడు ఎవరు? మహాలక్ష్మి తల్లే. అందువల్ల మారేడాకు కూడా వాడతాం మహాలక్ష్మి తల్లికి. తర్వాత ఈ యొక్క పంచ పల్లవాలు అంటాం, జువ్వి, రావి, మర్రి ఆకులు, నేరేడు, మారేడు ఇవన్నీ కూడా. పుష్పాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి సుగంధ పుష్పాలు, కదంబ పుష్పాలు చాలా ఇష్టం అమ్మవారికి. కదంబ వనవాసిని అంటాం, లలిత అమ్మవారు అంటే ఈవిడే. నెక్స్ట్ అమ్మవారికి తామర పువ్వు దొరకని వాళ్ళు బాధపడతారు. 100 రూపాయలు అమ్ముతారు ఆ రోజు పైన. కాబట్టి దొరకలేదని బాధపడకూడదు. కలవ పువ్వులు కానీ, బుట్ట కలవలు కానీ, లేదా తామర పుష్పాలు, లేనప్పుడు మామూలు పుష్పాలు. ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలను ఏదైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారికి చక్కగా దండలు కట్టి ఫోటో పెట్టి అమ్మవారికి లక్ష్మీనారాయణది కానీ మహాలక్ష్మిది కానీ పెట్టి ఈ అమ్మవారికి ముందుగా ఏం చేయాలా, మనం ఆవాహనం చేయాలా. లక్ష్మీం క్షీరసముద్ర రాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే మహాలక్ష్మికి చెప్తాం. వందే ముకుంద ప్రియాం అంటే ఆ ముకుందుడికి ఇష్టమైనటువంటి ఓ తల్లి. ఎవరి చేత సేవలు అందుకుంటుంది ఈమె? పార్వతీ యొక్క సేవ, శివుడి యొక్క సరస్వతి యొక్క సేవ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఈమెను కీర్తిస్తూ ఉంటారు, వింజామర్లు వేస్తూ ఉంటారు. ఆ మహాలక్ష్మి తల్లి క్రియాశక్తి, ఆదిశక్తి, ఆది లక్ష్మి. కాబట్టి ఆ విధంగా ఆమెని ధ్యానించాల. ధ్యానించిన తర్వాత ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయి నమః అని అమ్మవారిని ఆవాహనం చేయాలి. పీట మీద అమ్మవారిని కూర్చోపెట్టి కలశానికి ఆవాహనం చేసి
అందులో ఆయాంతు శ్రీ మహాలక్ష్మీం దేవీం పాస్మహే అని చెప్పేసి ఆ మహాలక్ష్మి తల్లిని కలశంలోకి ఆహ్వానం చేస్తాం. ఆ కలశంలో ఏం వేయాలా, నీళ్లు వేసి పసుపు, కొద్ది కుంకుమ, అక్షతలు ఇవన్నీ వేసేసి, లేకపోతే బియ్యం వేస్తాం, వేసి అమ్మవారిని అందులో ఆహ్వానం చేస్తాం. ఇంకొక పంచపాత్రలో వాటర్ తీసుకొని కలశం కింద దాంట్లో వాటర్ తీసుకొని ఆచమనం అది చేసి చక్కగా కూర్చొని పూజ మొదలు పెడతాం. ఆచమనం చేయాలా. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ. లోపలంతా కూడా శుద్ధి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ముందుగా నీళ్ళన్నీ మన మీద, దేవుడి వస్తువుల మీద, అన్నిటి మీద చల్లాల. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. మొత్తం అంతా శుచి అయిపోవాలా, నేను పవిత్రుడిని అవ్వాలి అనే భావంతో చేస్తే పవిత్రత అవుతాం. గంగాల్ని లోపల ఆహ్వానిస్తాం. ఈ విధంగా అమ్మవారికి చక్కగా ఆ కలశంలోకి ఆహ్వానించిన తర్వాత పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి. షోడశోపచార పూజ మనం ప్రేక్షకులకు అందరికీ వచ్చు, ఆల్రెడీ ఉన్నాయి. అలా కుంకుమార్చన చేస్తూ గంధం సమర్పయామి, గంధం పెట్టాలా. దీపం ఒత్తులు, మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు, ఏమండి ఏం ఒత్తులు అండి, ఏం డౌట్లు వద్దు. వైట్ ఒత్తులు, నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఈ 3 వాడుకోవచ్చు. అంటే అప్పుడు కొత్త యూట్యూబ్లో కొత్త నూనెలు చెప్తున్నారు, దీపాలు చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు పాపం. ఈ 3 స్టాండర్డ్ వేసేసుకొని చక్కగా ఏది నచ్చితే అది. తర్వాత చక్కగా అమ్మవారి గంధము, పసుపు, కుంకుమ రాసి ముందు గణేష్ పూజ చేసేసి, తర్వాత ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, చంచలాయ నమః, మహాలక్ష్మి నమః, ఇలా 108 నామాలు ఉంటాయి. నామాలన్నీ చదివేసుకొని తర్వాత ఏం చేయాలా, ధూపం అగ్రాపయామి, ధూపం వేస్తాము. తర్వాత దీపాన్ని చూపిస్తాము. తర్వాత నైవేద్యం. మళ్ళీ ఈ నైవేద్యాల్లో కూడా కన్ఫ్యూజన్లు చాలా ఉంటాయి. అమ్మవారికి ఎక్కువ నైవేద్యాలు పెడితే ఎక్కువ వస్తుందేమో అని అనుకుంటాం. అవసరం లేదు. పాయసాన్న ప్రియ త్వక్స్తాప శ్లోక భయంకరి, పాయసాన్ని పెడితే సరిపోతుంది, అమ్మవారికి ఇష్టము. స్నిగ్ధౌదన ప్రియ, అమ్మవారికి అందులో ఆ పాయసంలో ఆవు నెయ్యి వేస్తే అది శుద్ధి అయిపోతుంది. ఆ విధంగా పులిహార ఇక వీళ్ళ ఇష్టం. తర్వాత బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు, బాగానే ఉంది. ఒకానొక సమయంలో బంధుమిత్రులందరినీ పిలుచుకోండి అని మనకి వరలక్ష్మి వ్రతంలో చెప్పాం. ఇప్పుడు ఎక్కువ మంది వస్తే అమ్మవారికి దేవుడికి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. పాపం వీళ్ళకి టీ కాఫీలు అందించాలా, కూర్చోవాలి, ముచ్చట్లు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమో ఫోటోలు తీస్తారు, వాట్సాప్లో లోడ్లు, ఇంకా పూజ అవుతుంది, ఇంకా వాట్సాప్లో పంపుతూ ఉంటారు, స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఇవన్నీ మానేసి చక్కగా కనీసం తర్వాత తీసుకోవచ్చు. పూజ అయిన తర్వాత హాయిగా అమ్మవారితో కనెక్ట్ అయిపోవాలి. మనం కనెక్ట్ అయిపోయినప్పుడు మన సోల్ వెళ్ళి అమ్మవారి సోల్లో కలవాలి. ఆ విధమైన అది నిజమైన పూజ అంటే. ఎప్పుడైతే ఇది అయిపోతుంది తర్వాత హారతి ఇస్తాం. నైవేద్యాలు ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇష్టం. తర్వాత మనం కొంచెం తీసుకొని బంధుమిత్రులందరితో తినొచ్చు, పేదవాళ్ళకి పంచాలి. వాయనం దానం ఇవ్వాలి. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలు, మహిళలు ఎవరైతే పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారో, లేదా కుమారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి శనగలు, తమలపాకులు, పసుపు, కుంకుమ, ఒక్కడి ప్యాకెట్, ఒక్కలు ఇచ్చి వాయనం ఇస్తాం. ఓకే గురుగారు, మీరు చెప్పారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు కాకుండా మనం ఏ వ్రతం చేసినా కానీ మనకు వచ్చిన ముత్తైదులకు ఖచ్చితంగా మనం వాయినం అనేది ఇస్తాం కదా. మరి శ్రావణ మాసం అంటే మనం పర్టికులర్ గా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వచ్చేసి ముత్తైదువులు కానీ, లేదంటే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు కానీ ఈ శ్రావణ మాసాన్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. వాళ్ళ దాంపత్య జీవితం బాగుండాలి అన్నా కానీ, సుమంగళిగా ఉండాలి అంటే మరి ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమేమి వాయినంగా ఇవ్వాలి అంటారు? మనము ఇది ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీ, మహిళ, వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి, బొబ్బర్లు ఇవ్వాలి. మామూలుగా శనగలు కొంతమంది ఇస్తారు, తర్వాత అరటిపళ్ళు కొంతమంది ఇస్తారు, జాకెట్ ముక్కలు కొంతమంది ఇస్తారు, కెపాసిటీ ఉన్న వాళ్ళు చీరలు పెడతారు, ఇలాగ ఇస్తారు కదా. గురుబలం పెరగాలి స్త్రీకి. గురుబలం పెరగాలంటే శనగలు అందుకని ఇస్తారు. తర్వాత కందులు, అంటే మహిళలకి మాంగళ్య బలాన్ని, కుజదోషాన్ని తగ్గించేది కందిపప్పులు కూడా పెడతారు, కందులు. తర్వాత బొబ్బర్లు, శుక్రుడు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి వాళ్ళిద్దరి మధ్య, అందుకని ఈ బొబ్బర్లు ఇస్తారు. ఎటువంటి గొడవలు ఉన్నా గానీ తొలగిపోయి వాళ్ళిద్దరం ఖచ్చితంగా తొలగిపోతాయి. తర్వాత చక్కగా ఈ ఎండు ద్రాక్షలు, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ ఎలాగో పెడతాం మనం పూజలో. ఈ యొక్క వాయనాలని కనుక దానం చేసుకుంటే ఈ 3 చాలా ఎక్స్ట్రా అనమాట. ఇంకా బియ్యం కూడా ఎలా అంటే, ధాన్యము అనేటటువంటి దానికి చంద్రుడు అధిపతి, ప్రేమానురాగాలను పెంచుతాడు. శుక్రుడు అనేటటువంటి బొబ్బర్లు, తర్వాత బొబ్బర్లు ప్రేమానురాగాలు పెంచుతాడు. శుక్రుడు అంటే మగవాళ్ళకి, మనకి ఆడవాళ్ళకైనా అనుబంధం పెంచేదాన్ని. కాబట్టి ఈ కందులనే కుజదోషాన్ని,
ఈ కందులు ఉడకబెట్టి ఇవ్వచ్చు, లేకపోతే కందులు మామూలుగా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ వాయినాలను మనం దానం చేసి మన యథాశక్తిగా ఎంతో కొంత పెడతాం కదా, డబ్బులు 11 రూపాయలు ఎంతో కనస ఇచ్చేస్తాము, చేస్తాం. అప్పుడు తప్పకుండా ఈ యొక్క మాంగళ్య దోషం అనేటటువంటిది హరిస్తుంది, అందులో డౌట్ లేదు. ఓకే. అయితే ఈ స్త్రీలు కూడా మరి స్నానం చేసినప్పుడు ఈ వ్రతాలకు కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. కాత్యాయని వ్రతం సౌభాగ్యం కోసం చేసినప్పుడు వీళ్ళంతా కూడా మహిళలు పాపం వస్త్రాలు వేసుకొని చేయాలన్నమాట ఈ స్నానాలు, అంతేగాని దిగంబరంగా చేయకూడదు నూటిగా. చాలా మంది తెలియక వ్రతం రోజున అవన్నీ చెప్పరు పండితులు, మనం అర్థం చేసుకోవాలా. అందుకని వ్రతం చేసే రోజు మాత్రానికి కంపల్సరీ వస్త్రాలతో స్నానం చేయాలా. మనకి శ్రీకృష్ణ పరమాత్మ పాపం వాళ్ళకి తెలియక నదిలో మామూలుగా దిగిపోతే బట్టలన్నీ అక్కడ పడేసి, శ్రీకృష్ణుడు ఆ వ్రత ఫలితం రాదు కాబట్టి శ్రీకృష్ణుడు భర్తగా కావాలని వాళ్ళు ఆ వ్రతం చేస్తున్నారు, ఫలితం రాదనమాట ఏ వ్రతంకైనా సరే. కాబట్టి వస్త్రాలు వేసుకొని చేయండి అని చెప్పి ఆయన అందుకని వస్త్రాపహరణం చేస్తాడు ఆయన. తర్వాత తోరణాలు కట్టుకోవాలి, 9 తోరాలు ఉన్నటువంటి పోగుల్ని వేసుకొని వరలక్ష్మి వ్రతానికి కొంతమంది షోడశ కళలతో కాబట్టి 16 కడతారు, 9 మినిమమ్ కట్టుకొని. ఆనవాయితీ అనేది ఉంటుంది ఇక్కడ, పూర్వం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ అలా చేసుకుంటూ వస్తుంది అనమాట, వీళ్ళకి వస్తుంది వీళ్ళ ఆనవాయితీ. కొంతమంది ఆనవాయితీ బ్రేక్ ఉంటుంది, చేయరు. ఎందుకంటే ఎప్పుడో ఏదో ఎవరో వాళ్ళ బంధువులు ఆ రోజున ఏ యాత్రకు వెళ్తూ వరలక్ష్మి వ్రతం రోజున చనిపోయినా, లేకపోతే ఏ ఊరు వెళ్ళినా మనకు ఆనవాయితీ లేదని పెట్టేస్తారు పెద్దలు. ఇంకా అందువల్ల కొంతమందికి ఆనవాయితీ లేదంటారు. అలాంటి ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు ఆ రోజున మనం వ్రత రూపంలో చేయకపోయినా మహాలక్ష్మి అమ్మవారిని ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు. అందువలన ఎప్పుడైతే ఈ ఆనవాయితీ ప్రకారం మనం చేస్తామో ఈ వ్రతాన్ని చేసుకోమని సకల కష్టాలలో ఉన్నప్పుడు చారుమతి అన్న ఆమెకి అమ్మవారు ప్రత్యక్షం అవుద్దనమాట కలలో. షట్మతి అంటే షట్ అంటే మంచి తెలివైనటువంటి మతి, మా బుద్ధి కలిగినటువంటిది, దాన్ని చారుమతి అంటారు. అటువంటి వాళ్ళకి ఆమె ఏంటంటే పతివ్రత అనమాట. ఆమెకి ఇంకేమీ లోకం తెలీదు, తెలివితేటలు తెలీదు, ఏమీ లేదు, చదువు లేదు, ఉత్తి భర్తను సేవించుకుంటూ ఉంటుంది. ఆమె పట్ల కర్తవ్యాలన్నీ కూడా బాగా చేస్తుంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమయ్యి కలలో, ఓ చారుమతి, నువ్వు పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నువ్వు వరలక్ష్మి వ్రతం చెయ్యి, ఈ విధంగా చేసినట్లయితే నేను నీకు సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాను అని చెప్పింది. ఆ విధంగా ఈ చారుమతి అమ్మవారి యొక్క వ్రతం చేసుకోగానే మొదట కథ పూర్తవగానే గల్లెమని గజ్జల సౌండ్లు, ఇవన్నీ బంగారం, ఇవన్నీ ఆభరణాలు వచ్చేసినాయి. ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరినీ పిలిచి చేసుకుంటుంది, వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. తర్వాత సెకండ్ హారతి ఇచ్చేసరికి బ్రహ్మాండంగా కలిసి వచ్చేసి ఇల్లు అంతా బంగారం అయిపోవడము, కార్లు, వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట, అప్పట్లో గుర్రాలు కాబట్టి. ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారు ఏం చేస్తుందంటే, వరలక్ష్మి అమ్మవారు ఈమెని టోటల్గా అనుగ్రహించింది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్లో ఈరోజు చాలా బాగా చేస్తారు శక్తిపీఠంలో అమ్మవారికి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే వ్రతం అయిపోయిన తర్వాత చంద్రుని చూసి కానీ అన్నం తినరు. కొంతమంది గుడికి వెళ్తేనే కానీ తినరు. వాళ్ళ ఆచారాలను బట్టి, అంటే వాళ్ళ కుటుంబాలను బట్టి వస్తుంది. కాబట్టి ఈ విధంగా కనుక వరలక్ష్మి అమ్మవారిని కనుక చేసుకుంటే చక్కగా ఐశ్వర్యంతో పాటు సౌమంగళ్య బలం కూడా స్త్రీలకు పెరుగుతుంది అనమాట. ఓకే గురుగారు, వరలక్ష్మి వ్రతం రోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే ఆ రోజు మనం ఎటువంటి నియమాలు పాటించాలి, అవి కూడా ఎవరికి తెలియని రహస్యాలు అయితే మాకు తెలియచేశారు. గురువు గారు, ఇదేంటంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే యూట్యూబ్లో కూడా నేను చాలాసార్లు ఇది చూసాను, బట్ నాకు ఆ డౌట్ నేను ఈరోజు మీ దగ్గర క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే వ్రతానికి ముందు రోజు అయినా కానీ మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కానీ, లేదంటే మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు కానీ, లేదంటే సాధారణంగా ఏదో ఒక వ్రతం చేసుకుంటూనే ఉంటాం మనం ప్రతి నెలలో వచ్చేసి. ఇలా వ్రతం చేసుకునేటప్పుడు ముందు రోజు, అంటే ఇప్పుడు పలానా మంగళగౌరి వ్రతం వచ్చేసి మంగళవారం చేసుకుంటున్నాం అంటే సోమవారం రోజు, ఇట్లా ఒక రోజు ముందు రోజు వచ్చేసి దంపతులు ఇద్దరు శారీరకంగా కలవచ్చు అంటారా? కలవకూడదు. దేనికేంటంటే మనము సంకల్పం చేసుకున్నప్పుడు మనకి ఎందుకు కలవకూడదు అని అంటారంటే, మనకి ఒక తిథి వార నక్షత్రాలను బట్టి మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నాం. పౌర్ణమి రోజున ఇప్పుడు సపోజ్ కృష్ణాష్టమి ఉంది, కృష్ణాష్టమి రోజున అష్టమి తిథి రావాలి. తిథిని బట్టి స్మార్తులు చేస్తారు, స్మార్త బ్రాహ్మణులు. వైష్ణవులు ఏం చేస్తారు, ఆ రోజు అష్టమి ఉన్నా లేకపోయినా
నక్షత్రం ఉండాలి, రోహిణి నక్షత్రం మెయిన్ అది. ఇంకొక వర్గం ఉంటుంది, నక్షత్రము తిథి కలవాల. ఇలా ఎవరి డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మనకి తిథి అనేటటువంటిది ఆ రోజు ఉదయంతో మనకి సూర్యాస్తమయంతో మనం నక్షత్రం కానీ తిథి కానీ చూస్తాం. సూర్య ఉదయంతో పొద్దున్నే సూర్యుడు ఉన్నప్పుడు ఏ తిథి ఏ నక్షత్రం ఉందో అదే చూస్తాం. ఆ రోజు అంతా ఇంక అదే ఉంటుంది. కాబట్టి మనకి తిథి వార నక్షత్రాలు పట్టింపులు ఉన్నాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతమే కాదు, అసలు ఏ వ్రతం ముందు ఆ ముందు రోజున వీళ్ళు కలవకూడదు. ఎందుకంటే ఏ నక్షత్రం అయినా ఒక 24 గంటల పరిమాణం ఉంటుందన్నమాట. అప్పుడు ఉదాహరణకి ముందు రోజు మధ్యాహ్నం నుంచి వచ్చింది అనుకో, ముందు రోజు సాయంత్రం నుంచి ఈ నక్షత్రం వచ్చింది. బాగా అర్థం కావాలంటే కృష్ణుడిది బాగా అర్థమవుతుంది మహాలక్ష్మి కంటే కూడా. రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడు, అష్టమి తిథిలో కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం 19వ తారీఖున వస్తుంది, కృష్ణాష్టమి అనుకుందాం 19న. 18న మధ్యాహ్నం నుంచి రోహిణి నక్షత్రం వస్తుంది అనుకుందాం, లేదా అష్టమి తిథి వస్తుంది అనుకుందాం. అంటే ఆ 18న మనం చెయ్యం, ఎందుకంటే సూర్యోదయానికి ఆ నక్షత్రము లేదు, తిథి లేదు, సాయంత్రం ఎప్పుడో వస్తుంది. కానీ మర్నాడు చేస్తాం మనం. మర్నాడు ఉదయము సూర్యోదయము తిథి, సూర్యుడు ఉదయించే టైంకి అదే తిథి అదే నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు రోహిణి కింద కేటాయిస్తాం, ఆ రోజు అష్టమి తిథి కింద కేటాయిస్తాం. మరి మనం కేటాయించామో పండుగని చేస్తున్నాం, కానీ యాక్చువల్గా ముందు రోజు వచ్చేసింది కదా, బ్యాలెన్స్ ముందు రోజు నైట్ ఉంది కదా, మరి ఇలా బ్రహ్మచర్యం చేయాలి కదా. ఎందుకంటే అంతకు ముందు రోజే మనకు అష్టమి వచ్చేసింది, రోహిణి నక్షత్రం వచ్చేసింది. అలా తగుళ్ళు మిగుళ్ళు వస్తాయి. కాబట్టి మనం వరలక్ష్మి వ్రతము ఫలానా పౌర్ణమికి చేసుకోవాలా, పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు చేసుకోవాలా, ఫలానా నక్షత్రంలో చేసుకోవాలా, ఫలానా కరణంలో చేసుకోవాలా అని పంచాంగాలు 5 ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తాం మనం, ముహూర్తాలు ఇవన్నీ దాన్ని బట్టే సెట్ చేస్తారు పండితులు. కాబట్టి అంతకు ముందు రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఉపవాసం అనేటటువంటిది కూడా ముందు రోజు కూడా చేయాలా, ఆ రోజే కాదు, ఎంటీ స్టమక్. అంటే మనము వ్రతం చేసే రోజు ఎటువంటి నియమాలన్నీ పాటిస్తామో దానికి ముందు రోజు నాన్ వెజిటేరియన్ తిన్నారు అనుకుందాం, నాన్ వెజిటేరియన్ స్టమక్ లో 48 అవర్స్ ఉంటుంది. అంటే మరి నా ముందు పొట్టలో ఉన్నట్టే కదా. కాబట్టి ఇవన్నీ ప్రికాషన్స్ గా తీసుకోవడం కోసం పెద్దలు ఏం చెప్తారంటే ముందు రోజున నేల మీద పడుకోవాలా, అభ్యాసం అనమాట. ప్రీ ఫైనల్ టెస్ట్, ఫైనల్ ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు వీళ్ళు ముందు రోజు ప్రాక్టీస్ చేసి నేల మీద పడుకోవడము, తర్వాత కంఫర్ట్స్ తగ్గించడము, తర్వాత బ్రహ్మచర్యం పాటించడము, శారీరకంగా కలవకుండా ఉండడము, స్వల్ప ఆహారాన్ని మధ్యాహ్నం తీసుకొని రాత్రికి తీసుకోకుండా ఉండడము, ప్రిపేర్ చేయాలి బాడీని. ఆ కారణంగా నిర్మోహమాటంగా మనము వ్రతాల నియమాలు అంటారు వాటిని. అంతేకాదు మడి ఆచారాన్ని కూడా పాటించాలి. ఎందుకంటే భక్తిలో ఒక భాగము ఇది, ఈ యొక్క మడి ఆచారం అనేది. ఇప్పుడు నేను కూడా ఇదివరకు గాయత్రి మంత్రం అందరూ చేసేయచ్చు అని చెప్పామండి. చెప్పినప్పుడు మీ గురుగారైన సామవేదం షణ్ముఖ శర్మ గారే చేయకూడదని చెప్తున్నారు, మరి మీరు ఎలా చెప్తున్నారని కామెంట్స్ రూపంలో నన్ను అడిగారు. కరెక్టే, అర్థం చేసుకున్నాను. అంటే ఎందుకు చెప్పారని మా గురువు గారిని అడిగాం, మిగతా గురువులను అడిగితే మడి ఆచారం ఒక భాగం నాయన, అందుకని నీట్గా ఉండాలి. ఇంట్లో ఎవరైనా రజస్వల ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని లేకుండా చేయడము, వేరే చోటకు పంపడము, ఆ రోజు చేయకుండా ఉండడము, అలాంటివి ఒకటి చేయాలన్నమాట. అంటే వీలున్నంత వరకు మడి కట్టుకొని చక్కగా వీలున్నంత వరకు మూఢాచారాలు లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి స్ట్రిక్ట్గా ఆ ముందు రోజే ఇల్లు కడిగి పడేయాలా రాత్రి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాల్సిందే. అసలు ఇంకా నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి కావాలనే కదా, మనం డెవలప్ అవ్వాలనే కదా ప్రతి మనిషి అడుగుతున్నాడు. అసలు స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఆ 30 రోజులు శ్రావణ మాసంలోనే కలవకూడదు అసలు. అందుకే వివాహాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో వివాహాలు చేసినప్పుడు ఈ శోభనాలు ఇవన్నీ కూడా ఆశ్వేజ మాసంలో పెట్టరు, కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు చేసిన పెట్టరు, శ్రావణ మాసంలో కూడా అనమాట పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా కుదరదు అనుకున్న వాళ్ళు అలా పెడుతున్నారు. అంటే ఆ మాసం అంతా కూడా దేవుడికి అంకితం చేయాలన్న ఉద్దేశం. మనసు దేవుడికి దగ్గరగా ఉంటుంది. శ్రావణ మాసం అంటే మామూలు మాసం కాదు, మొత్తం 12 మాసాలలోకెల్లా శ్రావణ మాసం మహాలక్ష్మీదేవికి అసలు దానంత డిమాండ్ మాసం ఇంకోటి లేదు. ఎందుకంటే దసరా దేవీ నవరాత్రులు అందరం చేస్తాం, కృష్ణుడు తానే స్వయంగా మార్గశీర్ష మాసం నేనే అన్నాడు,
కార్తీక మాసం శివుళ్ళు అదరగొడతారు, కానీ వాస్తవంగా ప్రతి వాడికి తెల్లవారితే కావాల్సిన డబ్బు నెల అనమాట ఇది. లక్ష్మీదేవికి కంపల్సరీ ఆడవాళ్ళు, ప్రతి మహిళ, ఇంచుమించు భారతదేశంలో ప్రతి మహిళ ఈ వరలక్ష్మి వ్రతం చేస్తుంది. ఓకే ఓకే గురుగారు, వ్రతం చేసే ముందు దంపతులు ఇద్దరు దాంపత్య జీవితంలో కలవకూడదు అనేసి చెప్పారు. మరి ఒకవేళ అలా జరిగితే మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయంటారు? ఏమంటే మర్నాడు తలస్నానం చేసుకోవాలా, చేసుకొని వ్రతం ఆపకూడదు. ఎందుకనంటే ఈ యొక్క మంచి సమయాన్ని కేటాయించి తీసుకొని వరలక్ష్మి వ్రతం అని పెడతాం అన్నమాట. అది మహా అదృష్టం, అది మా అమ్మవారు యొక్క అనుగ్రహం. కాబట్టి ముందే మనం ప్రిపేర్డ్గా ఉండాలా, అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకొని అంతా కట్టుకొని. ఒకవేళ మనం మిస్ అయితే కనుక మిగతా వారాల్లో చేసుకుంటారు. అది ఎమర్జెన్సీ పనులు అన్నప్పుడు, ఎక్కడన్నా ఎవరైనా చనిపోయినా వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా అలా. ఇది మామూలు రొటీన్ కార్యక్రమమే కాబట్టి రొటీన్ ప్రోగ్రామ్ ఈ యొక్క బ్రహ్మచర్యం అనేది. ఆ రోజు మానేస్తే పొరపాటున వాళ్ళు కనుక వైలేట్ చేశారనుకో, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదో అయిపోయింది అనుకో, అప్పుడు దానికోసం పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తలంటి స్నానం చేసుకోవాలా, చేసుకొని చక్కగా మన్నాడు వ్రతానికి యథాతథిగా చేసుకోవచ్చు. ఓకే ఓకే గురుగారు, అలాగే ఏంటంటే గురుగారు మీరు చెప్పారు 12 మాసాలలో వచ్చేసి శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం అని చెప్పేసి. మరి శ్రావణ మాసంలోనే విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తే లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అనేసి చెప్పారు. మాకు కథ కూడా చెప్పారు లాస్ట్ ఎపిసోడ్ లోని. మరి లక్ష్మీదేవి భూలోకంలో ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలోని మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అన్నా కానీ, ఐశ్వర్య ప్రాప్తి మనకి కలగాలి అంటే మరి ఈ శ్రావణ మాసంలోని లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? మనకి దక్షిణాయనం మనకి ఎప్పుడుతో స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఉత్తరాయణం, సంక్రాంతి నుంచి. దక్షిణాయనంలో మనం ఏం చెప్పుకుంటాం అంటే శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్రలోకి వెళ్ళిపోతే తన డ్యూటీ స్థితికారకుడు కాబట్టి సృష్టి అంతటికి తిండి పెట్టాలా, పరిపాలించాలా. దీన్ని ఏం చేస్తాడంటే ఒక ప్రిన్సిపల్ వేరే, ఒక కలెక్టర్ వేరే ఊరు వెళ్ళిపోతే, ఒక ప్రిన్సిపల్ వేరే ఊరు వెళ్ళిపోతే ఇన్ఛార్జ్ కలెక్టర్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వేరే వాళ్ళకి అప్పచెప్తాం మన స్కూళ్ళల్లో, కాలేజీలు, యూనివర్సిటీల్లో. అలా ఇన్ఛార్జిషిప్ అనేది శివుడికి అప్పచెప్పారు మహావిష్ణువు. సో శివుడు పరిపాలిస్తాడు కాబట్టి విష్ణువు నిద్రలోకి వెళ్ళిపోవడం అంటే ఏమిటి, మొత్తం పడుకోవడం కాదు. అంటే ఆయన ఏం చేస్తాడంటే యోగ సాధన చేస్తారు, యోగ నిద్రలోకి వెళతాడు, తపశ్శక్తిని పెంచుకుంటాడు. అప్పుడు మనకి ఎవరైనా, మనం కూడా అంతే అనమాట. ఆ సమయంలో మనం మన శక్తిని పెంచుకోవాలి. ఇకపోతే మహాలక్ష్మి తల్లి వచ్చేసింది భూలోకానికి. వచ్చేయడానికి కారణం ఏంటి, ఆయన భృగు మహర్షి యొక్క కుమార్తె, శుక్రాచార్యుడు అక్క. ఇవన్నీ తదనంతరం వాళ్ళ వరాలు అడిగితే అలా పుట్టిందనమాట. ముందు సముద్రం నుంచి పుట్టింది. అందుకనే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయామంటాం, సముద్రుడు తండ్రి ఆమెకి. మరి ఈ మహాలక్ష్మి తల్లి ఏం చేస్తుందంటే చక్కగా భృగు మహర్షి వచ్చి గుండెల మీద తంతాడు శ్రీ మహావిష్ణువు. ఆయనేమో మహావిష్ణువు ఏం చేస్తాడు, ఓహో వీడికి కాలి బటన్ వేళ్ళ ఉంది, పన్ను అది తొక్కేస్తానని చెప్పి యాక్టింగ్ చేస్తూ, స్వామి మీ పాదాలకు నొప్పి తగిలింది, నా గుండె ఛాతీ దుమ్ములు తగిలి అని కాళ్ళు పిసుకుతూ దాన్ని పిసికేస్తాడు. పిసికేస్తే లక్ష్మీదేవికి ఇదంతా తెలియదు. ఆమె ఏమనుకుంటుంది, వీడేంటి నా హృదయస్థానంలో ఉంటుంది, మహావిష్ణువు యొక్క హృదయస్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీ విష్ణు హృదయాలయం అంటాం. మరి అటువంటి నా స్థానానికి అంటే వీడిని శిక్షణ చేసి వీడిని తోలు తీసేయకుండా వాడు కాలు పిసుకుతున్నాడు ఏంటి అని అనుకుని అలిగి వెళ్ళిపోయింది. శాపం పెట్టేసింది, బ్రాహ్మణంతా పతనమైపోగాక, కలియుగాంతానికి దరిద్రులైపోగాక అని రకరకాలు పెట్టేసింది. అంటే బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ క్యాస్ట్ అని కాదు, బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ. ఎవరైతే దైవభక్తులు ఉంటారో, వాళ్ళు బ్రహ్మజ్ఞానంలో ఉంటారో అటువంటి వాళ్ళు దరిద్రులు అయిపోగాక అంది. అందుకని దేవుడు 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 అని వీళ్ళు పనికి వెళ్లకుండా పూజలు చేసుకుంటూ కూర్చుంటారు. అసలైన దేవుడిని వదిలేసి బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. గురువులని దత్తాత్రేయుడు జగద్గురువుని ఆదిశంకరుని వాళ్ళని వదిలేసి, కృష్ణుడిని వదిలేసి మామూలు గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇదంతా కలి మాయ అనమాట, ఏర్పాటు. కాబట్టి ఈ యొక్క మహాలక్ష్మి తల్లి ఏం చేసిన అదనమాట మహాలక్ష్మి శాపం. కాబట్టి దైవభక్తిలో ఎవడైతే ఉంటాడో, అందుకే నువ్వు గమనిస్తూ ఉండు, ఏమంటే దేవుడు పూజలు చేస్తున్నావు అండి, చాలా కష్టాలు ఉన్నాయండి, ఏ భక్తి లేనివాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి, భక్తులకు మాకు కష్టాలు, ఇదే కారణం మహాలక్ష్మి శాపం. ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారు, బ్రాహ్మణ్ క్యాస్ట్కి శాపం పెట్టేశారు, బ్రాహ్మణ్ క్యాస్ట్కి శాపం పెట్టేశారు అనుకుంటారు. భృగు మహర్షి బ్రాహ్మణుడు కాబట్టి. అది కాదు, దైవ భక్తులకు పెట్టి పడేసింది అనమాట.
కబడ్డార్ జాగ్రత్తగా క్రియాశక్తి పని చేసుకోండి. అంతేగాని నా కుంకాలు పసుపులు ఓ 10 రూపాయలు కొబ్బరికాయలు వేసి 4 కోట్లు అడుగుతారేంట్రా మీరు, సూట్ కేసుల్లో నన్ను తెమ్మంటారు, నేను అలా ఇవ్వను. యూ డూ యువర్ వర్క్, నీ డ్యూటీ ఏదో నువ్వు కష్టపడి చేసి నాకు తల్లిని కాబట్టి నాకు దండం పెట్టు, బీ అంతే. అండర్ లిమిట్స్, బీ ఇన్ లిమిట్స్ అని చెప్పుద్ది. తల్లి కదా అదిలిస్తుంది, అప్పుడు ఇస్తుంది. అంతేగాని మమ్మీ నేను రోజు స్కూల్ ఎగ్గొడతానంటే తల్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇది కూడా అంతే అనమాట. నువ్వు హ్యావ్ టు గో టు స్కూల్, నువ్వు డ్యూటీకి వెళ్ళు. అలాగే నువ్వు మదర్ని నేను నాకు దండం పెట్టరా నువ్వు అని అడుగుద్ది. అది కాబట్టి ఈ మహాలక్ష్మి అమ్మవారు ఏంటంటే ఈ లక్ష్మీ తల్లి మనకు భూలోకంలో దొరికేసింది. దొరికేసినప్పుడు ఎక్కడికి వచ్చేసింది? డైరెక్ట్ కొల్హాపూర్ వచ్చేసింది. కొల్హాపూర్ శక్తిపీఠం. అక్కడికి వచ్చేసి అక్కడ ఉంది. ఆ తర్వాత వెళ్ళి బతిమాలుకుంటాడు మన స్వామి. అందరు భక్తులంతా బతిమాలితే అప్పుడు మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనేమో లవ్ అఫేర్లో పడతాడు మహావిష్ణువు, పద్మావతి అమ్మవారిని. శ్రీదేవి, భూదేవి, పద్మావతి ఇవన్నీ ఒకటే అనమాట. స్టోరీస్ అంటే అట్లా కంటెంట్ చెప్తారు. అప్పుడు మళ్ళీ ఆమె అలిగేసి తిరుచానూరు వెళ్ళిపోయింది. తిరుచానూరు అంటే మన అలివేలి మంగాపురం. ఇలాగా రకరకాల స్టోరీలు ఉన్నాయన్నమాట. స్టోరీ మీద కాదు కాన్సన్ట్రేషన్. మనకి మహాలక్ష్మి తల్లి ఏకాంతంగా దొరికింది మనకి. దొరికినప్పుడు మనకి నువ్వు అడిగినట్టు ఇది మహద్భాగ్యం అనమాట, అమ్మవారిని పూజ చేసుకోవడం. మహాలక్ష్మి అమ్మవారిని ఎంత అపార కరుణామయి అంటే అసలు సరస్వతీదేవి చదివిస్తుంది, అది చాలా టఫ్, కష్టపడాలి. పార్వతీదేవి శక్తినిస్తుంది, అది కూడా చాలా టఫ్. ఒక అంగం పోయిందనుకో, సపోజ్ ఎవరికైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శక్తి అనేది ఎవరికి అంత ఊరికే రాదు కదా గురువు గారు. అదే అంటున్నా, అది కూడా చాలా ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తాను, ఒక ఆర్గన్, ఎనీ ఆర్గన్. అందుకే నేను సమస్తం డాక్టర్స్ చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అందరూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రతి మనిషికి 45 years తర్వాత వస్తుంది. ఆ అంగాన్ని మళ్ళీ వీళ్ళు ఏ టాబ్లెట్లతో రప్పించమని చూస్తాను ఈ డాక్టర్స్ని, రప్పించలేరు. అంటే అంగం ఏ అంగం అయినా సరే, ఈ అంగం ఎందుకని చెప్పారంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి. మామూలు ఒక ఆర్గన్ మళ్ళీ రికవర్ అవ్వడం అనేది ఉండదు. శక్తి అనేది పార్వతీదేవి అంత ఈజీగా వన్స్ అది రికవరీ అయినా కానీ మనకి ఫస్ట్ చూసినట్లు అస్సలు ఉండదు. అలాగే సరస్వతి పరిశ్రమ చేస్తేనే కానీ ఇవ్వదు. కానీ అందరికీ ఈజీగా ఇచ్చేది లక్ష్మీ తల్లి. తెల్లవారితే చూడు పాపం, అతను చదువున్నా లేకపోయినా, దరిద్రుడైనా ధనవంతుడైనా, ఎవరికైనా సరే జేబులో 10 రూపాయలనే ఉంటుంది. అంటే అందరి దగ్గర డబ్బు ఉంటుంది. కరెన్సీ మహాలక్ష్మి. లక్ష్మి అంటే క్రియాశక్తి, డబ్బు ఫ్లో. ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది, ఇంకోళ్ళకి ఇచ్చేస్తాం మనం. ఫ్లో అవుతూ ఉంటుంది మనిషి టు మనిషి. అంటే మహాలక్ష్మి లేనిదే మనం ఊపిరి కూడా తేల్చలేం. శ్రీ మహావిష్ణువుకు పరిపాలనా శక్తి ఇచ్చిందే మహాలక్ష్మి. అసలు శ్రీ మహావిష్ణువు మనందరికీ తిండి పెట్టేవాడు. అతనికి ఆ తిండి పెట్టడానికి శక్తినిచ్చిందే మహాలక్ష్మి అమ్మవారు. అపార కరుణామయ్యి. అందువల్ల మనం డబ్బులు లేవు మమ్మీ అని అంటే, అప్పుడు తల్లి ఇంట్లో ఆడవాళ్ళు, మా ఫాదర్ మదర్ ఉంటారు, డబ్బులు లేవంటే ఏం చేస్తారు? తల్లి ఇచ్చేస్తుందా ఇవ్వదా దొంగచాటుగా? అలాగే దొంగచాటుగా మనకు కూడా ఇస్తుంది. అందుకనే అదేదో సినిమాలో ఆలి అమ్మ మమ్మీ గూగుల్ మమ్మీ అని లక్ష్మీదేవిని చాటింగ్ చేస్తానంటే, వాడికి డబ్బులు లేవంటే పాపం కళ్ళకు అమ్మవారు లక్ష్మీదేవి రికమెండేషన్ చేస్తే శ్రీ మహావిష్ణువు మూటేసేస్తే బంగారం మూట, వాడికి అప్పుడే దరిద్రం పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని నడవాలని ఇలా వెళ్తే ఆ మూట కనబడదు, పోతుంది. అంటే దురదృష్టవంతుడిని కూడా బాగు చేసేటటువంటి ఏకైక శక్తి మహాలక్ష్మికి ఉంది. ఇంకా ఏ దేవుడు చాలించాడు. శివుడు నీ కర్మ నువ్వు పో అంటాడు. చాలామంది తెలియని రహస్యం ఏంటంటే, శివుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత, అందులో డౌట్ లేదు. ఐశ్వర్యము ఈశ్వరుడి చేతిలో ఉంటుంది, కానీ ఆయన శాంక్షన్ చేయాలిగా మేనేజరు. లక్ష్మీదేవి శాంక్షనింగ్ అథారిటీ. అందువలన మహాలక్ష్మి తల్లి ఏం చేస్తుందంటే, కరుణామయి తల్లి కాబట్టి చదువుతో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు, ఈమె ఆడ ఈమె మగ అని సంబంధం లేదు. ఈమె జీవి అని, ఈ జీవి ఆ జీవి అని అందరికీ తిండి పెడుతుంది, అందరికీ డబ్బుల్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం ఆమె ఇస్తే వస్తుంది, పార్వతి వచ్చి లోపల శక్తి రూపంలో వస్తుంది. ఈమె మనకు ఆరోగ్యాన్ని బ్లెస్ చేస్తే పార్వతీదేవి ఆ అంగానికి శక్తినిస్తుంది. అలాగే సామే విశుద్ధ జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అన్నాడు. మహాలక్ష్మి కరుణతో బ్రహ్మదేవుడు యొక్క నాలిక పైన సరస్వతి వెళ్ళి కూర్చుంది, మన పైన కూడా కూర్చుంటుంది మన నాలిక. మహాలక్ష్మి యొక్క ఆజ్ఞ, ఆమె కనుసైగల్లో ఈ యొక్క పార్వతి, ఈ యొక్క సరస్వతి వెళ్ళి వింజామర్లు వేస్తూ ఉంటారు.
లలితా సహస్రంలో క్లియర్గా చెప్పాడు, రమావాణి రమాసే వితాం అన్నాడు. అంటే అక్కడ సరస్వతి పార్వతి లలితామాతకి లక్ష్మీ సరస్వతులు ఇద్దరు వింజామరలు వేస్తారంటారు. అలాగే మనకి విష్ణు పురాణం దగ్గరికి వచ్చేసరికి మనకి మహాలక్ష్మి తల్లిని కళ్యాణం జరుగుతుంటే శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి కొలువై ఉంటే బ్రహ్మ సరస్వతి శివుడు పార్వతి అందరూ దండం పెట్టుకుంటారు. అది మన సభా మర్యాద అనమాట. అందువలన ఆది పరాశక్తి అయినటువంటి ఆ మహాలక్ష్మిని జాగృతం చెయ్యాల. ఇది రాదు జనాలకి, పూజ చేయడం అనుకుంటారు. జాగృతం చేయాలి. జాగృతం చేస్తే మహాలక్ష్మి వస్తుంది. జాగృతం చేయనంత వరకు మహాలక్ష్మి రాదు, మనకి డబ్బు రాదు. ఈ జాగృతం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు, వినలేదు అర్జునుడు, శ్రవణం చేశాడు. ఈ చెవితో విని ఈ చెవితో అట్టి పెట్టుకున్నాడు. మనందరం శ్రవణం చేయలేదు, కృష్ణుడు చెప్పిన భగవద్గీత విన్నాం. అంటే ఈ చెవితో విన్నాం, ఈ చెవితో వదిలేసాం. కానీ ఆయన అట్లా కాదు, ఈ చెవితో విని ఈ చెవితో పట్టుకొని ఆచరణలో పెట్టాడు కాబట్టి శ్రవణం చేశాడు. ఆ విధంగా మనందరం పూజ చేస్తున్నాం. పూజ చేస్తే సరిపోదు, మహాలక్ష్మి అమ్మవారిని, విష్ణుమూర్తి కానీ, బ్రహ్మ కానీ, ఈ యొక్క ఎవరైతే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందారో అటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారిని జాగృతం చేశారు. విద్యారణ్య స్వాముల వారు అంటే ఆదిశంకర్ల పరంపరలో వచ్చినటువంటి విద్యారణ్య స్వాముల వారు మహాలక్ష్మి అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే ఎన్ని సంవత్సరాలకి రాకపోతే ఆయనకి చిరాకు వచ్చి మంత్రవేత్త అమ్మవారిని చేతబడి చేసి పడేస్తాను, ఆహుతి చేసేస్తాను యజ్ఞంలో అని అమ్మవారిని పిలుస్తుంటే వారు ఆగరా నాయన అని పిలిచి వస్తుంది. వెనక్కి తిరిగి చూడరా అంటుంది. కొండలు దూది పింజలు లాంటి కొండలు కాలిపోతున్నాయి. ఏంటమ్మా ఇదంటే, నువ్వు చేసిన నిర్వాహకం నాయన, నువ్వు చేసిన పాప కర్మలు, ఇవి కాలితేనే కానీ నేను ఇవ్వడం కుదరదు నాయన, ఇంకా అయిపోతుంది, వెయిట్ చెయ్యి అంటుంది. వీడు వెయిట్ చేస్తాడు. ఈ లోపల అవన్నీ కాలిపోయేసరికి సన్యాసం తీసేసుకుంటాడు. నాకు వద్దు తల్లి ఇంకా డబ్బు అంటాడు. నీకు వద్దన్నా నేను కుదరదురా, నేను ఇస్తాను నీకని చెప్పి ఇస్తే అప్పుడు ఈ యొక్క మఠాలని అభివృద్ధి పరిచాడు, శంకర మఠాలని. కాబట్టి మనిషికి ఏంటంటే మనకు వద్దన్నా సరే అమ్మవారి అదృష్టాన్ని కల్పించి మన డబ్బును మనకి ఇస్తుంది అనమాట, మన ఆరోగ్యాన్ని, మన సంపదని. అది వరలక్ష్మి తల్లి, మహాలక్ష్మి తల్లికి ఉన్న గొప్పతనం. గురుగారు, మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చేసి ఆగస్టు 19వ తారీఖున మనకు రక్షాబంధనం వస్తుంది. సో రక్షాబంధన అంటేనే అన్న చెల్లెలు అక్కదమ్ముల యొక్క బంధానికి ప్రీతికగా మనం చెప్పుకుంటాం. మరి ఈ రక్ష అనేది మనము ఆ రోజు ఏ సమయంలో కట్టాలి అంటారు, ఏ సమయంలో కట్టకూడదు అంటారు అనే దాని గురించి అయితే మాకు చెప్పండి గురుగారు. చెల్లెల్ని ఆరాధించాలి, చెల్లెలు అన్నని ఆరాధించాలి, అన్న చెల్లెల్ని ప్రేమించాలి, అక్కల్ని ఆరాధించాలి, అన్నలు తమ్ముళ్ళని అక్కలు ప్రేమించాలి. అంటే ఈ రాఖీ పౌర్ణిమ అనేటటువంటి పండుగ శనీశ్వరుడి యొక్క చెల్లెల్ని బట్టి వచ్చింది. అసలు ఈ రాఖీ పౌర్ణమి అనే పండుగ ఎలా వచ్చిందంటారు గురుగారు? సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడికి భార్య సంధ్యాదేవి. ఆమె తన నీడని, ఆయన కాపురం చేస్తుంది, యముడిని కంటుంది, యామిని అని ఆమెను కంటుంది. బాగుందంతవరకు. ఈమె ఏం చేశాడంటే ఈయనకు ఇంకొక ఆ సంధ్యాదేవి సూర్యుడి యొక్క తాపంతో ఆ వేడిని భరించలేక, ఈయనతో కాపురం చేయలేక, అంటే కోపం ఎక్కువగా ఉన్న భర్తతో భయపడతారు కదా, అలా అనమాట. అలా భయపడి ఆమె ఏం చేసింది, తన నీడని ఛాయాదేవికి ప్రాణం పోసింది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఛాయాదేవి అయింది. ఆమెకి నువ్వు కాపురం చేస్తూ ఉండు, శివుడికి రహస్యం చెప్పు, ప్రపంచానికి చెప్పు, నేను తల్లి తపస్సు చేసుకుంటానని ఆమె తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఛాయాదేవి పాపం వీళ్ళందరినీ పెంచుతుంది. ఈమెకి మొట్టమొదటి శనీశ్వరుడు పుడతాడు, తర్వాత భద్ర అనేటటువంటి ఆమె పుడుతుంది. ఆ భద్ర అనేట ఆమె ఈ రాఖీ పౌర్ణమి మూలం అన్నమాట. అంటే ఆ భద్ర అనేటటువంటి ఆమె అత్యంత క్రూర స్వభావం కలిగింది. ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెడుద్ది. అన్నా చెల్లెళ్ళకి ఇద్దరిని 5 నిమిషాల్లో విడదీసేస్తుంది. కాబట్టి ఆ భద్రాదేవి యొక్క ఆ గొడవల నుంచి వీళ్ళ అన్నా చెల్లెలు ఇరుక్కోకుండా మనకి భగవంతుడు అయినటువంటి శనీశ్వరుడు మనల్ని రక్షించడం కోసం ఈ యొక్క పండుగను పెట్టారనమాట, ఆ రాఖీ అని. ఎలా అంటే భద్రశీల అనే ముహూర్తం ఉంటుంది. అది ఈరోజు రేపొద్దున 19వ తేదీన 12:30 వరకు ఉంటుంది, మధ్యాహ్నం వరకు. దాని యొక్క ప్రభావం ఇంకొక గంట సేపు ఉంటుంది, అంటే 1:30 దాకా ఈ భద్రశీల ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తంలో కనుక ఎవరైనా సరే అన్నా చెల్లెలు కనుక రాఖీ కట్టుకుంటే వాళ్ళు విడిపోవడం ఖాయం. ఆ ముహూర్తంలో కట్టొద్దు అసలు. అంటే ఎప్పుడు కట్టాలంటే ఈ ముహూర్తం 1:30 తర్వాత నుంచి కట్టాలి, మధ్యాహ్నం. ఈ సంవత్సరానికి ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటాయి, ఏ ఇయర్ కా ఇయర్.
సో 1:30 నుంచి మధ్యాహ్నం ఎప్పుడైనా కట్టొచ్చు అనమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఆ టైంలో కట్టుకుంటే దాని అర్థం ఏమిటంటే ఈ భద్ర యొక్క క్రూర దృష్టి నుంచి మనము విడిపింపబడతాం. శనీశ్వరుడు యామినిని రక్షించాడు చంద్రుడి బారి నుంచి. అలాగే తన భక్తులైనటువంటి అన్నాచెల్లెలు అంటే పాపం శనీశ్వరుడికి వాల్యూస్ ఎక్కువ. తల్లిని ప్రేమిస్తాడు, చెల్లెల్ని ప్రేమిస్తాడు, అన్నని ప్రేమిస్తాడు. వాటి విలువ తెలిసిన దేవుడిగా ఈ యొక్క వ్రతాన్ని ఆయన స్టార్ట్ చేశాడు అనమాట. కాబట్టి ఎవరైతే ఇది ఉత్తరాదిలో ఎక్కువ ఉంటుంది, నార్త్ ఇండియాలో తెగ కడతారు, స్వీట్లు కడతారు, అన్నా చెల్లెళ్ళు వరసున్న వాళ్ళు కట్టుకుంటారు. ఉత్తరాది చాలా ఎక్కువ పాటిస్తారు గురువు గారు. అసలు రాఖీ పౌర్ణమి అంటేనే ఒక పెద్ద పండుగ. అక్కడి నుంచి స్లోగా మనకి దక్షిణాది సైడ్కి వచ్చేసింది. సో ఇక్కడ కూడా విజృంభించింది. తెలంగాణలో బాగా చేస్తారు ప్రతి చోట కూడా. అయితే ఈ అన్నలు కూడా చాలా సంతోషంగా డబ్బులు ఇవ్వాలి ఈ చెల్లెలకి, ఆడపిల్లలకి. అయితే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం ఈ పేదవాళ్ళు వాళ్ళు ఇస్తారు, వాళ్ళ తాహతకు తగ్గట్టు ఇస్తారు. ఈ ధనవంతులు ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అమెరికాలు వెళ్ళి సంపాదించేసిన వాళ్ళు 100 రూపాయలు కూడా ఇవ్వరు ఈ చెల్లెళ్ళకి. పాపం వీళ్ళంతా ప్రేమగా వీళ్ళగడతారు. వీళ్ళగడితే అంటే మరి అలా దాచేసుకుంటున్నారు అనమాట డబ్బుని. వాళ్ళని అంత డాలర్స్లో చూస్తారు వాళ్ళు. అందుకని $1 ఇచ్చేస్తే అమ్మమ్మ చెల్లికి ఇంత ఇచ్చేస్తామని ఎంతోమంది. ఇది నగ్న సత్యం నేను చెప్పేది, ఏదో థియరిటికల్గా పిచ్చివాగుళ్ళగా చెప్పట్లేదు. ఎందుకంటే నా స్టూడెంట్స్ అంతా యుఎస్లో, లండన్లో, ఆస్ట్రేలియాలో అన్ని దేశాల్లో ఉన్నారు. వాళ్ళ చెల్లెళ్ళు నాకు చెప్పినప్పుడు వాళ్ళ అన్న తెలుసు, నాకు వాళ్ళ తమ్ముడు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు. కాబట్టి ఇవ్వనప్పుడు ఎవరు వీళ్ళు అంటే చెల్లెల యొక్క ఆశీర్వాదం, చెల్లెల యొక్క ఆనందం చూడాలి అన్న అన్నవాడు. వాడికి డబ్బులు లేవనుకో పర్వాలేదు, ఇవ్వకపోయినా ఏదో 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది. వాడు హాయిగా 2-3 బిల్డింగ్లు కొడుతున్నాడు అక్కడ అమెరికాలో, 3.5 కోట్లు పెట్టి ఒక్కొక్కటి. చెల్లెలకు 10,000 20,000 ఇవ్వలేడా? అంత పిసనారులు ఉన్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా చెల్లెం ఆశీర్వదిస్తుంది, పాపం అక్కేం ఆశీర్వదిస్తుంది. ఆ రోజు ఏంటంటే అర్థం, వీళ్ళు పుష్కలంగా ఇవ్వాలా. పుష్కలంగా ఇస్తే చెల్లెళ్ళు, అక్కలు వాళ్ళు పుష్కలంగా ఆశీర్వదిస్తారు. అప్పుడు వీళ్ళకు పుష్కలంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇది మనము పిసనార్తనం చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజున చక్కగా ఈ చెల్లెళ్ళు కూడా చక్కగా స్వీట్లు అవి తీసుకొచ్చి మొత్తం అంతా కడతారనమాట. సో రాఖీ పౌర్ణమి రోజున మరి శ్రీకృష్ణుడుకి ద్రౌపది కడుతుంది. అలాగే రాఖీ పౌర్ణమి రోజున ఎవరికి, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళు కట్టాలి, లేకపోతే ఆశీర్వాదం ఉండదు. యామిని. అలాగే మనకి దీపావళి మర్నాడు యామిని యమదినం అని వస్తుంది. యామిని దేవిని మనం పూజ చేసి సౌభాగ్య దినం అనమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భాతృ దినోత్సవం లాగా బ్రదర్స్ ఫుడ్ పెట్టేటటువంటిది. ఈ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకి ఫుడ్ పెడతారు. దానివల్ల ఆయుర్దాయం అన్నలకి తమ్ముళ్ళకి పెరుగుతుంది. అది దీపావళి తర్వాత చేస్తారు, ఇదేమో శ్రావణ మాసంలో చేస్తారు. అదేమో యామిని కోసం చేస్తారు, యముడి చెల్లెలు. ఇదేమో శనీశ్వరుడు యొక్క చెల్లెలు అయినటువంటి భద్ర కోసం చేస్తారన్నమాట. ఓకే గురుగారు. అలాగే ఏంటంటే మనకి రాఖీ కట్టేటప్పుడు, రాఖీ అంటేనే మనకి రక్షాబంధము, ఎందుకంటే అన్నయ్య చెల్లెల బంధం చాలా బాగుండాలి అని చెప్పేసి అని రక్ష అనే బంధాన్ని మనం కడుతున్నాం అక్కడ. మరి అలాంటి రక్ష కట్టే సమయంలోనే ఏమైనా మంత్రం చెప్పిస్తూ కట్టాలంటారా? తప్పకుండా ఉంది మంత్రం. ఇప్పుడు ఈ రాఖీ కడితే కలియుగంలో ఏం జరిగిందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అన్నకు రక్షణ. ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. పురుషోత్తముడు ఆయన రాజు పేరు. అతని చేతిలో అలెగ్జాండర్ ఓడిపోతాడు. ప్రపంచ విజేతే పురుషోత్తముడి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోతే అప్పుడు అలెగ్జాండర్ భార్య వెళ్ళి వీడిని చంపైపోతుంటే అలెగ్జాండర్ భార్య వెళ్ళి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది, సొంత చెల్లి కాకపోయినా. ఈ రాజుకు వెళ్ళి అలెగ్జాండర్ భార్య రాఖీ కడుతుంది. కడితే ఇంకా అప్పుడు తనను చెల్లెలుగా తీసుకొని అతను ఏం చేస్తాడు, అలెగ్జాండర్కి ప్రాణభిక్ష పెట్టాడు. ఇది మొన్న ఈ మధ్యన జరిగినటువంటి సంఘటన అనమాట, కలియుగంలో జరిగిన సంఘటన. అంటే అలెగ్జాండర్ ని రాజు చంపబోతుంటేనా లేక రాజుని? అలెగ్జాండర్ లాస్ట్ లో అయ్యాడు, 17 సార్లు ఓడిపోయాడు. 18వ అలెగ్జాండర్ ప్రపంచ విజేత అయ్యాడు. ఈ మొదట ఓడిపోయిన 17 సార్లలో ఒక్కసారి పురుషోత్తముడి చేతిలో ఓడిపోతాడు. అప్పుడు అతన్ని చంపబోతాడు. అలెగ్జాండర్ ని చంపేస్తారు కదా మరి, గెలిచిన వాడు. అలెగ్జాండర్ ఓడిపోయాడు కదా, చంపేయబోతుంటే ఇది తెలుసుకున్నటువంటి అలెగ్జాండర్ భార్య వెళ్ళి
ఫారినర్ అయినా, సోక్రటీస్ శిష్యుడు ఆయన, అలెగ్జాండర్ అంటే. ఓకే. ఆయన వెళ్ళి చేతికి పురుషోత్తముడికి కడుతుంది. భారత రాజు, ఇండియన్ రాజు పురుషోత్తముడికి కడితే అప్పుడు ఆ రక్షాబంధనం యొక్క విలువను తెలుసుకొని గౌరవించి అలెగ్జాండర్కి ప్రాణభిక్ష పెట్టాడు అనమాట. కాబట్టి రక్షాబంధనంలో ఉండేటటువంటి ఆ రక్షణ, ఆ పవర్ అటువంటిది. కాబట్టి ఆ రోజున మామూలుగా రక్షాబంధనం పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. దేవుడికి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, సంస్కృత్ వచ్చు, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. ఆమ్ ఏం క్షమ్ అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ. కాబట్టి అన్ని అక్షరాలు, అన్ని లాంగ్వేజెస్ దేవుడు తానై ఉన్నాడు. కాబట్టి అక్షర స్వరూపిణి. కాబట్టి ఓం ప్రకృత్యై నమః అన్నారు, సవ్యంగా చదివినా పర్లేదంట. ఓం వికృత్యై నమః మహాలక్ష్మి పేరు, అంటే తప్పులు చదివినా పర్లేదట. కాబట్టి చదువు రాని వాళ్ళు అరే నేను తప్పులు చదువుతానేమో సార్ ఈ మంత్రం అని ఫీలింగే అవసరం లేదు. తప్పులు చదివినా, ఒప్పులు చదివినా, తెలుగు చదివినా, తమిళ్ చదివినా, ఇంగ్లీష్ చదివినా, హిందీ చదివినా, ఏ భాషలో రెడీ అనమాట. ఈ అందువల్ల తెలుగులో చక్కగా శుభ్రంగా రక్షాబంధనానికి నాకు ఈ రక్షాబంధనాన్ని నేను నా అన్నకు నేను కడుతున్నాను, నా అన్న సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుగాక, అతన్ని రక్షించుగాక, ఇదే మంత్రం అన్నమాట. అందువలన మమ రక్షాబంధనం మమ భ్రాతృ సౌఖ్యేన కరిష్యే అని చెప్పేసి రక్షాబంధనానికి సర్పం ఏ పామైనా, ఏ రక్షణ కవచమైనా సరే మనము సర్పదేవతలుగా మనం చూస్తాము. ఓం శరవణ భవ అని మంత్రం చదివినా పర్వాలేదు. దానిపైన మనం కుంకుమార్చనది చేసుకొని రక్షాబంధనానికి కట్టేటప్పుడు రక్షాబంధనం కురుకురు అని సింపుల్గా చదివినా పర్లేదు. చదివి మమ భాతృ అంటే నా యొక్క అన్నగారి యొక్క రక్షణం, రక్షించు కురుకురు అని చెప్పేసి కట్టొచ్చు. దీనికి లేకపోతే తెలుగులో అయినా చెప్పొచ్చు. లాంగ్వేజ్ లెట్ దిస్ రక్షా బంధన్ మే సేవ్ మై బ్రదర్, మే డిఫెండ్ మై బ్రదర్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ అని ఇంగ్లీష్ లో కూడా చెప్పొచ్చు అనమాట. మే సేవ్ హిస్ లైఫ్, ఎలా చెప్పినా కానీ అందులో పాజిటివ్ అనేది అంటే మే ఎక్స్టెండ్ హిస్ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్, ఆయన యొక్క మే ఎక్స్టెండ్ హిస్ ప్రాస్పెరిటీ, మే దిస్ కంకణ్ రక్షా బంధన్, మే దిస్ దీన్ని ఏమంటారు బ్రేస్లెట్ అది, మే దిస్ బ్రేస్లెట్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ, హెల్త్, వెల్త్ టు మై బిలవ్డ్ బ్రదర్ అని ఇంగ్లీష్ లో చెప్పినా సరే అదే మంత్రం అమ్మ. బ్రహ్మాండంగా ఫలితం వస్తుంది. గురుగారు, అలాగే మనకి ఈ శ్రావణ మాసంలో కూడా వచ్చేసి ఏంటంటే కృష్ణాష్టమి వస్తుంది. 26 వస్తుంది, 27 అంటున్నారు. కానీ ఈ 2 రోజుల్లో అయితే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మరి కృష్ణాష్టమి అనేది 26వ తారీఖున లేదంటే 27వ తారీఖు అంటారు, ఏ రోజు అంటారు? ఈ కన్ఫ్యూజన్ ప్రతి సంవత్సరం వస్తుంది. శ్రీకృష్ణుడు ఉన్నంతకాలం వస్తుంది, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం వస్తుంది. ఈ సంవత్సరం నేను కృష్ణాష్టమి రోజున పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో ఇదే కన్ఫ్యూజన్ ఉండేది. మాకు గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తే అదే మా కృష్ణాష్టమి. అంటే ఈ కృష్ణాష్టమిలో దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్మార్త కృష్ణాష్టమి అని వస్తుంది 26ని, 27న వైష్ణవ కృష్ణాష్టమి అని వస్తుంది. ఒక్కరోజు తేడాలో వస్తుంది ప్రతిసారి, అంతే. ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి రెండు కలుస్తాయి అన్నమాట. ఈ భేదం ఎందుకు వస్తుందంటే మనము తిథిని బట్టి చేస్తాం స్మార్తంలో. అంటే అష్టమి తిథి రావాలి మనకి, అష్టమి వస్తే మనం కృష్ణాష్టమి డిక్లేర్ చేస్తాం. ఆ రోజు నక్షత్రంతో మనకు పని లేదు. ఆ రోజు భరణి ఉండొచ్చు, కృతిక ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వైష్ణవులు ఏం చేస్తారంటే కంపల్సరీ నక్షత్రాన్ని చూస్తారు. రోహిణి నక్షత్రం ఉండాలి, అప్పుడే చేస్తారు. అందువల్ల ఆ రోజు అష్టమి ఉండొచ్చు, నవమి ఉండొచ్చు, సప్తమి ఉండొచ్చు, అది వేరే విషయం. అందుకని 2 రోజులు చేస్తారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే ఆ ముందు రోజు సాయంత్రం వస్తుంది అష్టమి, లేకపోతే రోహిణి నక్షత్రం, మర్నాడు దాకా ఉంటుంది. అదన్నా ఉంటుంది, అష్టమి అన్నా ఉంటుంది, నక్షత్రం అన్న ఉంటుంది, రోహిణి నక్షత్రం అన్న ఉంటుంది. అందుకని కన్ఫ్యూజ్ అయ్యి చేస్తారు. అయితే పండితులు కొన్ని నార్మ్స్ పెట్టుకొని, కొన్ని రూల్స్ పెట్టుకొని 26వ తేదీ అని డిక్లేర్ చేస్తారు. గవర్నమెంట్ దాన్ని పాటిస్తుంది. మనం చాక్లెట్లు ఇవ్వక్కర్లేదు అనమాట. బర్త్డే రోజున మా ఫ్రెండ్స్కి ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వలేదు నేను బర్త్డే, ఎందుకంటే ఆ రోజు హాలిడే. కాబట్టి హాలిడే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందో అదనమాట, పండితులు డిక్లేర్ చేసేది కాదు. హాలిడేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ పండితులను సంప్రదించే ఇస్తుంది. ఇకపోతే ఈ కన్ఫ్యూజన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి దీనికి ఇప్పుడు నేను ఇచ్చిన క్లారిఫికేషన్ బట్టి భక్తులు ఒక రోజు వాళ్ళు 2 రోజులు కూడా చేసుకోవచ్చు హాయిగా. అక్కడ జన్మాష్టమి తర్వాత జన్మాష్టమి ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇది డే టైం చేసుకునేది కాదు, ఇది నైట్ టైం చేసుకునే ఫంక్షన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు శివుడు కూడా శివరాత్రి రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు, లింగోద్భవ కాలం. అర్ధరాత్రి 12 గంటలకు అభిషేకం చేస్తారు.
అలాగే ఈ కృష్ణాష్టమి రోజున కూడా అర్ధరాత్రి 12 గంటలకి మనము ఈ అభిషేకం చేస్తాం స్వామివారికి. ఇప్పుడు గౌడీ మఠం అని ఉంటుంది, ఇప్పుడంటే పాపులర్ అయింది ఇస్కాన్. ఇలా రకరకాల కృష్ణ సంస్థలు, కృష్ణుడి ఆశ్రమాలు ఉంటాయి, సుందర చైతన్య స్వామి ఆశ్రమం, ఇవన్నీ కూడా. సో అంతా కూడా కృష్ణుడి గుళ్ళు, ఇవన్నీ కూడా అర్ధరాత్రి 12 గంటలకి కృష్ణుడికి అభిషేకం చేసి పూజ చేస్తారు. అందువలన ఈ జన్మాష్టమి అనేటటువంటి రోజున మనము ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి తలంటి స్నానం చేసుకొని చక్కగా శుభ్ర వస్త్రాలు ధరించి ఈ కృష్ణుడికి యొక్క షోడశోపచార పూజ చేయాలా, పంచోపచార పూజ చేయాలి. వెన్న పెట్టాలి ఆయనకి నైవేద్యం. అటుకులు పెడతారు చాలా మంది, అటుకులు బెల్లం. కృష్ణుడికి అటుకులు ఇష్టం అని కుచేరుడి దగ్గర తీసుకున్నాడని. వెన్న కూడా పెట్టచ్చు అనమాట, వెన్న మక్కన్ చోర్ అయినా. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు, బాలకృష్ణుడు మన ఇంట్లోకి వచ్చినట్టు అడుగులు ముద్రలు వేస్తారు, ముగ్గులు. లోనకు వచ్చినట్టు వెళ్ళిపోయి లోనకు వస్తున్నట్టు. అలాగే స్వామివారికి కృష్ణాష్టమికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఉట్టి కడతారు. ఆ ఉట్టిలో శుభ్రంగా కృష్ణాష్టమి రోజు ఉట్టి ఎందుకు కొడతారు? రాధమ్మ కోసం పెట్టాడు కృష్ణుడు. దాని వెనక ఏమైనా స్టోరీ ఉందంటారా? ఉట్టి కొట్టడం వెనక ఉంది. రాధా ఉత్సవం అనమాట, రాధా డోలోత్సవం అని అంటాం. రాధను ఉయ్యాల్లో ఊపారు. రాధాదేవి ఉట్టి ఉత్సవం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత మనకి 5 రోజులకు ఎప్పుడు రాధాష్టమి కూడా వస్తుంది అనమాట. ఆ రాధాకృష్ణులు ఇద్దరు డిఫరెంట్ కాదు. రాధని ఎంత అపురూపంగా చూసుకుంటాడంటే కృష్ణుడు. అందువలన ఈ ప్రేమ దేవతలు వాళ్ళిద్దరు ఏ రోజున కూడా మాట అనుకోరు, ద్వేషించుకోరు. సాక్షాత్ కృష్ణుడే రాధా, రాధే కృష్ణుడు. చూడ్డానికే చాలా ముచ్చట. అవును. అందుకని రాధమ్మ తల్లి ఆనందం కోసం ఈ యొక్క ఉత్సవం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మామూలుగా రాధాకృష్ణులు ఇద్దరు లవర్స్ కదా, మరి ఈ మామూలు లౌకిక ప్రపంచంలో లవర్స్ కోసం వీళ్ళు ఏం చేస్తారు? నీ బర్త్డే ఎప్పుడు, నేను కేక్ కట్ చేస్తా, నేను ఫంక్షన్ చేస్తా, నీకు గిఫ్ట్ ఇస్తా అని ఎలాగైతే అడుగుతారో, అప్పుడు రాధమ్మ తల్లి కూడా శ్రీకృష్ణ పరమాత్మని అడిగినప్పుడు రాధమ్మ తల్లికి ఆనందం కోసం ఆయన దిస్ ఫంక్షన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాక్చువల్లీ బై రాధారాణి, శ్రీ రాధారాణి. ఈమె కృష్ణుడి యొక్క ఆనందం కోసం అక్కడ గోపాల బాలురంతా కూడా ఆడుకుంటూ ఉంటారు కదా, ఆవులు కాసుకొని, శ్రీకృష్ణుడి ఫ్రెండ్స్ వాళ్ళంతా. అప్పుడు ఒక ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, కేక్ కటింగ్ లాగా అప్పుడు వెన్న పెట్టి కృష్ణుడు అందరికీ ఇచ్చేసేవాడు. ఉట్టి కట్టి ఆ పిల్లలంతా ఒకళ్ళొకళ్ళు వాళ్ళ ఎంతసేపు వెన్నలు దొబ్బేయడమేగా వీళ్ళ పని ఏమిటి? కృష్ణుడు అండ్ గ్యాంగ్ అవతల ఇళ్లలో వెన్న దొబ్బేయడం. ఎందుకని? ఈ వెన్న అంటే ఏంటి? అవతల వాళ్ళ యొక్క పాపాలని తీసుకుంటున్నాడు ఆయన. వాళ్ళ పిసినార్లు అయ్యి దాచుకుంటున్నారు, ఎవరికి ఇవ్వకుండా వెన్న. పేదవాళ్ళకి పంచట్లేదు, మిగతా వాళ్ళంతా కూడా ఇల్లులో వాళ్ళు, ఒక యశోద ఇల్లు తప్ప. అటువంటి ఇల్లుని ఈయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి పడగొట్టేసి తన ఫ్రెండ్స్తో వెళ్ళి వాళ్ళు ఎంత పైకి కట్టినా వాళ్ళ ఒకళ్ళపైన ఒకళ్ళు ఎక్కేసి కొట్టేసి, ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క పిసినర్తనాన్ని పోగొట్టి వాళ్ళ లోభత్వం అంటాం, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం, లోభాన్ని దొంగిలిస్తున్నాడు ఆయన. అందుకనే ఆయన హరి అన్నారు. భక్తులకి తెలియకుండా దొంగతనం చేస్తే హరి అంటారు, హరించుట అని. సో ఆ కృష్ణుడు, రాధమ్మ తల్లి ఏం చేసిందంటే ఈయన కోసమని ఈ గోపాల బాలంతా ఎంజాయ్ చేసుకోవడం కోసం అప్పుడు అందులో నీళ్లు పెట్టి వాళ్ళు ఉట్టిని ఇలా లాగుతూ ఉంటే కొడతారు. చక్కగా తాడు కడతారు, మామిడాకులు కడతారు, మంచిగా డెకరేట్ చేస్తారు, పసుపు నీళ్లు చల్లుతారు. ఈ లాగేవాడి కొడుతుంటే, తాడు పెట్టి లాగేస్తుంటే ఒక్కొక్కళ్ళు నీళ్లు వేసేస్తూ ఉంటారు వేసేవాడి పైన. ఇదంతా గోలోకంలో జరిగేది, బృందావనంలో జరిగేది, మధురలో జరిగేది శ్రీకృష్ణుడు ఉన్న టైంలో. రాధమ్మ తల్లి శ్రీకృష్ణుడి యొక్క ఆనందం కోసం పెట్టబడినటువంటి ఆ ఉత్సవం అది. ఎవరైతే ఉట్టి ఉత్సవంలో పాల్గొంటారో, ఎవరైతే ఉట్టి ఉత్సవాలను చేస్తారో అటువంటి వాళ్ళకి శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్స్ కంటే ముందు రాధారాణి బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ రోజు రాధారాణి ఆనందించే రోజు. శ్రీకృష్ణుడి బర్త్డే అంటే కృష్ణుడు కాదు బర్త్డే ఎంజాయ్ చేసేది. ఇప్పుడు ఒకళ్ళ బర్త్డే వస్తే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు, కేకులు పెడతాం కాబట్టి, సినిమాలకు పార్టీలు ఇస్తాం కాబట్టి, దావతులు ఎప్పుడైనా అడుగుతారు. సో వీడికి ఈ బర్త్డే వాడికి మనీ స్పెండ్ చేయాలి కదా. అంటే ఇప్పుడున్న లాంగ్వేజ్లో చెప్పాలి, మన యూత్కి లాంగ్వేజ్లో చెప్తున్నాను అందుకని. సో బర్త్డే పార్టీస్కి ఇవన్నీ కూడా ఎట్లా అయితే పార్టీ ఇస్తారో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ పెడుతున్నాడు అనమాట. అప్పట్లో రాధారాణికి పార్టీ ఇచ్చేవాడు, గోపాల బాలురికి, గోపికలకి, వీళ్ళంతా. సో దే యూస్ టు సెలబ్రేట్ ఇన్ దేర్ ఓన్ మెథడ్స్. అక్కడి నుంచి వచ్చింది ఈ ఉట్టి ఉత్సవం. కాబట్టి కృష్ణ జన్మాష్టమి రోజున
ప్రతి కృష్ణ దేవాలయంలోనూ ఇస్కాన్లోను అన్ని చోట్ల కూడా గౌడీయ మఠాలు, పూరి జగన్నాథ స్వామి, ఇంక ఇది అదే అని లేదు, అన్ని కృష్ణ బృందావనంలో, మాయాపూర్లో, తర్వాత మధురలో, ద్వారకాలో రంగ వైభవంగా చేస్తారు. ఓకే గురుగారు, శ్రావణ మాసంలో వచ్చే పండుగలు ఏంటి, మరి వాటి యొక్క విశిష్టత ఏంటి, వాటిని ఎలా జరుపుకుంటే మనకి దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.